ఇదిగండి. అక్కడ భిక్షపతి వాళ్ల మనుషుల్ని, అడ్డొచ్చిన వాళ్ళందరినీ తుక్కుగా చిత్తకొట్టేసి మరీ తెచ్చాం. ఈ పల్లవితో వెళ్లలేదు కాబట్టి నా కొడుకేదో అయిపోతుందని తెగ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు చూడండి, నా కొడుకు అనుకున్నది సాధించుకొచ్చాడు. ఇంతకీ చరణేడి? అవును, వాడేడి? దెయ్యాలాగా ఒకరి మొహాలు ఒక్కరు చూసుకుంటారేంటి? మీతో పాటు వచ్చాడుగా, నా మనోడెక్కడా? అన్నయ్యేడు అక్షిత. భువన, నీ కార్లో బావగారు రాలేదా? లేదు, నీ కార్లో వచ్చాడనుకున్నాను. బుద్ధుందా లేదా మీకు? మీతో పాటొచ్చిన మనిషి తిరిగి మీతో పాటు వస్తున్నాడు లేదో చూసుకోరా? అంటే అక్కడ డాక్యుమెంట్స్ తీసేటప్పుడు భిక్షపతి వాళ్ళు చూసేశారు. వాళ్ళ మనుషులందరినీ కొట్టి తీసుకొచ్చే హడావిల్లో చరణ్ వచ్చాడో లేదో గమనించలేదు. అంటే నా మనోడు అక్కడే ఉండిపోయాడా? సుమా, సుమలత, నేనే కంత్రిగాన్ని అనుకుంటే నువ్వు నాకన్నా కంత్రి దానిలో ఉన్నావే. అర్ధరాత్రి నా ఇంటికొచ్చి డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్పి నీ కొడుకుని పంపిస్తావా? తాగిందంతా దిగిపోయింది. డాక్యుమెంట్స్ నీ చేతిలో ఉన్నాయి కదా, కానీ నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? చూడు. మమ్మీ! చరణ్! మమ్మీ! చరణ్! చరణ్! చరణ్, ఏయ్, ఫోను ఒకరికొకరు మాట్లాడుకోవడానికి కాదు. 10 నిమిషాల్లో ఆ డాక్యుమెంట్స్ నా చేతుల్లో ఉండాలి.